కొంతమందికి టైము రైమ్ ఉండదు. ఏమండి, ఏదన్నా ఒక విషయం అడగాలి తెలిసిందనుకోండి, అడిగే వరకు మనశాంతం ఉండదు. అడిగాక ఏమవుతుంది, అక్కడ పెద్ద సమస్య. అడగడానికి కూడా ఏముంటుంది, సమయం ఉంటుంది. భర్తకి చెప్పడానికి కూడా ఏముంటుంది, అనుకూలమైన సమయం. అందుకే భర్తతో ఎలా మాట్లాడాలో భార్యకి ఏం కావాలి, జ్ఞానం కావాలి. అప్పుడే భర్తకి ఎక్కుతుంది అన్నమాట. అలాగే కొంతమంది భర్తలకి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వాలండి, ప్రశాంతంగా సమయం చూసుకొని సలహాలు ఇవ్వాలి. అలాగే భార్యను కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ చెప్పే విషయాలు ఎలా చెప్పుకోవాలండి, ఏదో మనం ప్రతీది ఒక సమస్యలాగా చెప్పకూడదు. అది ఎలా చెప్పాలి, సావధానంగా సమయం చూసుకొని మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, నెమ్మదిగా విషయాలు చెప్పుకోవాలి. అప్పుడు మనం చేసే కార్యం ఏదైనా కూడా సఫలమవుతుంది. ఫైనల్ మన గోల్ ఏంటి, కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు, అన్యాయంగా మనం దెబ్బలాడకూడదు. సో భార్యాభర్తల మధ్యన ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సమస్యలు మనం ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ప్రతీది కొంతమంది నోరుతోనే ప్రతీది తీర్చుకోవాలనుకుంటారు కదా. దెబ్బలాటలు, మాటలు. ఏమండి, బయట మనం ఎలా ఉంటాం, మన పరిస్థితి, మన బిడ్డల ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందండి, లోకువైపోతూ ఉంటుంది. మరి కొంతమంది ఏమో భార్యల గురించి తక్కువగా పిల్లలకి చెప్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్యల గురించి తక్కువగా చెప్తూ ఉంటారు. రేపన్న రోజున మరి వాళ్ళు మనల్ని గౌరవిస్తారంటారా, గౌరవించరు. ఎప్పటికైనా భార్య భర్తలు ఏక శరీరం. కొంతమంది కుటుంబాల్లో భార్యాభర్తల బంధం కన్నా బిడ్డలతో ఎక్కువ బంధాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే భార్యాభర్తల సంబంధమే ప్రాముఖ్యం, తరువాతే బిడ్డలు. కాబట్టి భర్తల గురించి కోపం వచ్చినప్పుడు భర్తల గురించి ఏం చెప్తా ఉంటారు పిల్లలకి, మీ నాన్న అలాంటోడరా, మీ నాన్న ఇలాంటోడరా అని చెప్తా ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. కానీ ఆ మాటలు వాళ్ళల్లో ఎప్పటికీ చెరిగిపోవు. ఓహో, మా నాన్న ఇలాంటోడా, మా నాన్న నేను ఇంత తక్కువగా చూడాలా అని మనసు బిడ్డల్లోనికి విషబీజాల్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది.